ఫ్రాన్స్ లో హై స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ కూడా బ్యాన్ చేస్తారంట. భారతదేశంలో కూడా స్కూల్స్, ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అట్లాంటి ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్స్ ఎక్కడైతే చదువుకుంటారో ఆ టైంలో మొబైల్ ఫోన్స్ తక్కువగా వాడితే మంచిదని చెప్పి కూడా అందరూ అభిప్రాయపడుతున్నారనమాట. మనం ఫ్రాన్స్ లో కనుక చూస్తే సోషల్ మీడియా అడిక్షన్ వల్ల చైల్డ్ డెవలప్మెంట్ దెబ్బతింటుందని, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, అంతేకాదు ఎమోషన్స్ కూడా పిల్లల యొక్క ఎమోషన్స్ ఆడుకుంటున్నారని, వాళ్ళ మైండ్స్ మ్యానిపులేట్ చేస్తున్నారని, ముఖ్యంగా అమెరికన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, చైనీస్ ఆల్గోరిథమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడి కంప్లీట్ గా ఫ్రెంచ్ పిల్లలు పాడైపోతున్నారని చెప్పి కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాపోయారనమాట. ఈ టైంలో సోషల్ మీడియాకి సంబంధించిన ఈ బిల్ కనుక పాస్ అయితే అతి త్వరలో ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా అండర్ 15 సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ బిల్ కనుక పాస్ అయితే ఫ్రాన్స్ లో డియాక్టివేట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా అక్కడ లెజిస్లేటర్స్ అభిప్రాయపడుతున్నారు అనమాట. ఇప్పుడు మనం గమనిస్తే ఫ్రాన్స్ తో పాటు అనేక యూరోప్ దేశాలు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఈ విషయాల్లో చాలా యూరోప్ దేశాలు ఫ్రాన్స్ తో పాటు చాలా కోపంగా ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా చూస్తే ఆడపిల్లల యొక్క మానసిక స్థితిగతులు కూడా ఈ ప్లాట్ఫామ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయంట. సైబర్ బుల్లింగ్ కావచ్చు, వాయిలెంట్ కంటెంట్ కావచ్చు, అబ్సీన్ వల్గర్ కంటెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల్లో పిల్లలే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్లోకి వెళ్తున్నాం, ప్రపంచం ఎటుపోతుంది అని చెప్తున్నారు అనమాట.